శ్రీ శ్రీ మరిమమ్మ అమ్మవారి మహోత్సవాల సందర్భంగా ముఖ్యంగా కోడిపందాల వీధి, రెల్లి వీధి ఈ ప్రాంతంలో అద్భుతంగా అమ్మవారి పండుగ చేస్తారు. అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ గ్రామ ప్రజలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ గ్రామ ప్రజలను అమ్మవారు చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ మా ప్రసాదన్న ఇంకా టీం గ్రామ ప్రజలు, కోడిపందాల గ్రామ పెద్దలు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సుమారు 45 రోజుల పాటు అద్భుతంగా ఉత్సవాలు జరుగుతాయి. నాకు తెలిసి విశాఖపట్నంలో 45 రోజుల పండుగ జరిగే ఏకైక పండుగ ఇదే. అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధతో రకరకాల వేషధారణలతో అద్భుతంగా చేస్తారు. టోటల్ కుటుంబం మొత్తం ఇన్వాల్వ్ చేసే ఏకైక పండుగ శ్రీ మరిమ అమ్మవారి పండుగ. సో ఈ పండుగ అద్భుతంగా చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంది కోడిపందాల వీధి అమ్మవారి దగ్గర. సో వాళ్ళందరూ కూడా సొంతంగా డబ్బులు వేసుకొని చాలా అద్భుతంగా ఈ పండుగ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నెక్స్ట్ ఎందుకంటే ఘనంగా ఈ కార్యక్రమం జరిగే విధంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు మా గ్రామ పెద్దలు విశాఖపట్నం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత దిగ్విజయంగా నిర్వహిస్తూ ఎంతోమంది పేద ప్రజలకి నిత్యాన్నదానం ఒక నెల రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. ఈ గ్రామ పెద్దలకి, ముఖ్యంగా ఈ కమిటీ, ఈ మరిడమాంబ ఉత్సవ కమిటీ సభ్యులకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇది ఎంతో మంచి కార్యక్రమం. ఇప్పుడు పిల్లలందరూ కూడా ఏ కార్యక్రమం చేసినా డ్యాన్స్ బేబీ డ్యాన్సు, మ్యూజికల్ నైట్లు ఇలా పెట్టి డబ్బులు అనవసరంగా వృధాగా ఖర్చు పెడుతున్నారని నా ఉద్దేశం. ముఖ్యంగా వీళ్ళంతా కూడా అలాంటి కార్యక్రమాలు చేయకుండా కేవలం పేద ప్రజలందరినీ తీసుకొచ్చి వీళ్ళకి వస్త్రదానం, నిత్యాన్నదానం నెల రోజులు చేయటం మహా అద్భుతమైన విషయం. సో ఈ కార్యక్రమానికి సాయశక్తుల అందరూ కూడా చేయూతను అందించి ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగేలాగా మనస్ఫూర్తిగా నేను అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ఉత్సవ కమిటీ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాం. నెల 15 రోజుల పండగకి మేము ఎప్పుడు ప్రోగ్రామ్స్ ఏమండి అంటే వేసేవాళ్ళ ముందు ఇవన్నీ కాదని ఒక 20 సంవత్సరాల నుంచి మేము ఎంచుకునేది ఏంటంటే నిత్యాన్నదానమే. వందలాది మంది వస్తారు, తింటారు. ఎంతమంది వచ్చినా మేము 3 గంటల వరకన్నా 3:30 వరకన్నా పొయ్యి ఆరిపోయండి. ఎంతమంది వచ్చినా మేము వండి పెడుతుంటాము. అలాగే ప్రతి ఒక్కరూ మాకు దాతలు ఇదిగో ఇది పెట్టని చెప్పేసి సహాయం చేస్తారు. దాంట్లో వేనని ఎప్పుడు వెళ్ళినా మాకు నేనున్నాను చెప్పేసి అని మాకు ఎప్పుడు కూడా వెనువెంట ఉండి సాగిస్తారు. ఒకరోజు అన్నదానం చేసి అలసిపోతారు. అటువంటిది నెల రోజులు పూర్తి అయిపోయి ఇంకా అయిపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే అమ్మవారి కటాక్షం లేకుండా మనం చేయలేం కదా. ఇప్పుడు అమ్మవారి కటాక్షం ఉంది కాబట్టి ఎంతమంది వచ్చినా వండి పెడుతున్నాం అంటే, అలాగే దాతలు కూడా ఇదిగో నీ దగ్గర వచ్చి ఇగో ఈ నూనె డబ్బా, ఇదిగో ఈ బియ్యం డబ్బా, ఇదిగో దీనికి కాయగూరలు కొను అని ప్రతి ఒక్కరు కూడా షాపుల నుంచి చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరు కూడా మేము ఉన్నామని చెప్పేసి అమ్మవారు పంపిస్తే కదా వాళ్ళంతా వచ్చారు. మరి అంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలండి అమ్మవారు అంటే. నిత్య అన్నదానం అనేది ఎప్పుడు కూడా ఎక్కడా చూడలేదు. ఇది కొన్ని తరాలుగా ఇదే సాంప్రదాయం వస్తూ అంగరంగ వైభవంగా అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా అమ్మకి ఏం వేడుకోవాలో వేడుకొని వచ్చి అన్నదానం చేసి వెళ్తున్నారు. ఇలాంటి గొప్ప కార్యం చేపట్టిన టీం సభ్యులకు కానీ, మమ్మల్ని ఇన్వైట్ చేసిన టీం సభ్యులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటివి అయితే నేను ఈ విశాఖలోనే అసలు చూడలేదు. 45 రోజులు అన్నదానం అనేది నిజంగా గొప్ప విషయం అని చెప్పుకోదగింది. కోడిపందాల వీధి అని అంటే ఒక బ్రాండ్ లాంటిది. ఎందుకంటే చుట్టుపక్కల గుళ్ళు చాలా పాపులర్ అయినవి. ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి అడిగితే వరాలు ఇచ్చే దేవతలు. అలాంటిది కోడిపందాల వీధిలోని మరిడిమాంబ ఆలయం ఉండడం చాలా అదృష్టం. ముందు ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. దక్షిణ నియోజకవర్గంలోని ఆయన ఎడతెరపకుండా ప్రతి ఒక్క ప్రోగ్రాంకి ఆయన రావడం జరుగుతుంది. నిజంగా ఆయనకి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నో షెడ్యూల్స్ ఉన్నా కూడా ఆయన ఇక్కడికి రావడం, అమ్మని దర్శించుకోవడం, ప్రజలకి కొంతవరకు ఆయన ఉన్న టైంని కేటాయించి అన్నదానంలోని పాలు పంచుకోవడం చాలా అదృష్టంగా మేమైతే భావిస్తున్నాం.